హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేగి బ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈ రోజు మనం అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వెళ్ళాం. ఈ ఆలయానికి చాలా పురాతన ప్రాచీనత ఉంది ఫ్రెండ్స్. స్థల పురాణం చూసుకుంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అలాగే కలియుగంలో కూడా ఈ గుడికి స్థల పురాణం ఉంది. అవన్నీ ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. నరసింహస్కేక్షరమైన ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం స్థల పురాణం ప్రకారం కృతయుగంలో వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నది నుంచి ఒక పాయను తీసుకుని వచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేయనుండగా రక్త విరోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి దంతాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపించారు. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధంగా తూర్పుముఖముగా ప్రార్థించగా స్వామి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలను లాంగ్ వీడియో చేసి లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూసి